సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్‌ని ఎక్స్‌పెక్ట్ చేసినట్టుగానే సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. ఈ తిరుపతి కల్తీ నెయ్యి వ్యవహారంలో స్టేట్ గవర్నమెంట్ వన్ మ్యాన్ కమిటీని వేసింది. ఇది చట్టవిరుద్ధం. ఎందుకంటే సీబీఐ ఇప్పటికే దర్యాప్తు చేసి ఒక నివేదిక ఇచ్చింది. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఈ వన్ మ్యాన్ కమిటీని వేయడం ద్వారా సీబీఐ సిట్ రిపోర్టుని నిర్వీర్యం చేసింది అని చెప్పి సుబ్రహ్మణ్య స్వామి గారు వాదించాడు సుప్రీంకోర్టులో ఇవాళ. అయితే ఈ వాదాన్ని అంగీకరించాల సుప్రీంకోర్టు. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆ జీవోలోనే ఉన్నది. అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్ ఏం తీసుకోవాలి, దీని మీద ఎవరు బాధ్యులు పాలనాపరంగా అనే విషయాన్ని కనుక్కోవడానికి ఈ వన్ మ్యాన్ కమిటీని వేసింది కూటమి ప్రభుత్వం. అందువల్ల ఈ రెండు వేరువేరు. సిబిఐ సిట్ పని పూర్తి అయిపోయింది. వాళ్ళు దర్యాప్తు చేశారు, వాళ్ళు క్రిమినల్ కేసు నమోదు చేశారు, ఛార్జ్షీట్ ఫైల్ చేశారు నెల్లూరు ఏసీబీ కోర్టులో. దాంతోపాటుగా ఒక రిపోర్ట్ని స్టేట్ గవర్నమెంట్కి పంపించారు. అందులో ఏమన్నారు, మీరు ఈ వ్యవహారంలో పాలనా వైఫల్యాలు ఎక్కడ ఉన్నాయో కనుక్కోవాలి అని రికమెండ్ చేశారు. ఆ బేసిస్ మీద కూటమి ప్రభుత్వం ఈ వన్ మ్యాన్ కమిటీని వేసింది. అందువల్ల ఈ రెండు ప్యారలల్, దానికి దీనికి సంబంధం లేదు, ఈ రెండు ఓవర్లాప్ కావు అని చెప్పింది సుప్రీంకోర్టు. అందువల్ల మీరు చేస్తున్న వాదనలో పస లేదు అని కూడా స్పష్టం చేసింది. అయితే ఇక్కడ అసలు విషయం ఒకటి మాట్లాడుకోవాలి. అదేంటంటే సిబిఐ తన రిపోర్ట్లో ఏం చెప్పింది, ఈ తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో 250 కోట్ల రూపాయల ఫ్రాడ్ జరిగింది, 68 లక్షల కిలోల నెయ్యిలో కల్తీ జరిగింది, లేక అది అసలు నెయ్యే కాదు, అది సింథటిక్ నెయ్యి, కృత్రిమ పదార్థము అని చెప్పారు కదా. మరి ఇంత పెద్ద నేరం చేసినటువంటి 250 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడినటువంటి వ్యక్తులు ఎవరు, ఎవరిది బాధ్యత? సిబిఐ ఏం చేసింది, వాళ్ళ ఛార్జ్షీట్లో అక్యూజ్డ్ 1 and 2 ఎవరో తెలుసా ఆ కేసులో? పోమిల్ జైన్, విపుల్ జైన్ అనేవాళ్ళు. వాళ్ళు A1 A2 బోలే బాబా డైరీకి చెందిన వాళ్ళు, ఆ డైరీ యాజమాన్యం అన్నమాట. అదేంటి ఇంత పెద్ద ఫ్రాడ్ గవర్నమెంట్లో జరిగితే, టీటీడీలో జరిగితే ప్రైవేట్ డైరీ యాజమాన్యాన్ని మాత్రమే నిందితులుగా చూపిస్తున్నారా అనే అనుమానం వస్తుంది ఎవరికైనా. A1 A2 కాదు, ఆల్మోస్ట్ A28 వరకు కూడా బయట వ్యక్తులనే నిందితులుగా చూపించారు. అక్యూజ్ నెంబర్ 29, 30లో టీటీడీ ఉద్యోగులు ఉన్నారు, అది కూడా జనరల్ మేనేజర్ స్థాయిలో పనిచేసిన వాళ్ళు. ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న ఏమొస్తుందంటే, 250 కోట్ల రూపాయల ఫ్రాడ్ జరిగితే టీటీడీలో జనరల్ మేనేజర్ స్థాయి వ్యక్తులు, ఉద్యోగులు నిర్ణయం తీసుకుంటారా? వాళ్ళదైనా బాధ్యత? 250 కోట్ల రూపాయల వర్త్ టెండర్లు పిలవడానికి కానీ, దాని మీద నిర్ణయం తీసుకోవడానికి కానీ జనరల్ మేనేజర్ స్థాయి వ్యక్తులకి, ఉద్యోగులకి అధికారం ఉంటుందా? ఉండదు. 100 కోట్ల రూపాయలు అనగానే ముఖ్యమంత్రులను అరెస్ట్ చేస్తున్నారు, జైల్లో పెడుతున్నారు. తెలంగాణలో కల్వకుంట్ల కవిత చాలా కాలం పాటు జైల్లో ఉంది. అది 100 కోట్ల రూపాయల కుంభకోణం అని చెప్పారు అప్పట్లో. అట్లాంటిది 250 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని సిబిఐ స్వయంగా తన ఛార్జ్షీట్లో చెప్తే, దానికి బాధ్యులుగా ఎవరో బోలే బాబా డైరీ యాజమాన్యాన్ని, లేకపోతే టీటీడీలో జనరల్ మేనేజర్ స్థాయి వ్యక్తుల్ని బాధ్యులు చేస్తే సరిపోతుందా? ఈ బేసిక్ ప్రశ్న ఎవరికైనా వస్తుంది. కూటమి ప్రభుత్వానికి కూడా అదే వచ్చింది. ఇంత పెద్ద కుంభకోణం జరిగితే చివరికి కొండని తవ్వి ఎలుకన పట్టినట్టుగా ప్రైవేట్ డైరీ వాళ్ళని, ఇక్కడేమో జనరల్ మేనేజర్లని, ఆ కింది స్థాయి వ్యక్తుల్ని దోషులుగా లేక నిందితులుగా చూపిస్తే అయిపోయిందా అని. అందుకనే వాళ్ళు వన్ మ్యాన్ కమిటీని వేయాల్సి వచ్చింది. అడ్మినిస్ట్రేటివ్గా అంటే పాలనాపరంగా ఎవరికి నిర్ణయాధికారం ఉంది, బోర్డు పాత్ర ఏమిటి ఇందులో, పర్చేసింగ్ కమిటీలో ఎవరెవరు ఉన్నారు, బోర్డు సభ్యులు ఎవరు, పర్చేసింగ్ కమిటీలో సభ్యులుగా ఈ నెయ్యి కొనుగోలులో పాత్ర పోషించారు, ఎవరు టెండర్ నిబంధనలు రూపొందించారు, అవి కదా ఇంపార్టెంట్, వాళ్ళు కదా బాధ్యులు. ఇప్పుడు ఈ వన్ మ్యాన్ కమిటీ ఆ విషయాల లోతుల్లోకి వెళ్లాల్సి ఉంటుంది. అప్పుడు కానీ అసలు విషయాలు బయటికి రావు. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది కాబట్టి కె దినేష్ కుమార్ ఐఏఎస్ గారి ఆధ్వర్యంలో ఈ వన్ మ్యాన్ కమిటీ 45 రోజుల లోపల తన రిపోర్ట్ని ఇస్తుంది. ఆ ఇచ్చిన రిపోర్ట్లో ఏముంటుందో చూడాలి.